నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ హయాంలో 20 లక్షల కొలువులు 10 ఏళ్లలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ టాప్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంట నష్టం రేవంత్ రైతులను పట్టించుకోకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం భద్రాద్రి జిల్లా పాల్వంచలో విషాదం పంట చేతికి రాక అప్పు తీర్చలేక యువ రైతు ఆత్మహత్య బీఆర్ఎస్ 6 ఇస్తే మీరు 3 సీట్లే ఇస్తారా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై బీసీ నేతల ఆగ్రహం ఉపాధి కూలీల వేతనాల్లో అన్యాయం దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ రైట్ డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఇది కాలంతో వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు రైతులకు పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు పర్యటనలు చేస్తూ ఉన్నారు అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడ్మానేరు నింపి మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా రామచంద్రాపూర్తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యాం కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాళేశ్వరం మీద కడుపు మంటతో కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పటం లేదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు రేవంత్ పాలనలో రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కాసులపాడు గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. సకాలంలో నీరందక సుమారు 100 ఎకరాలలో వరి పంట ఎండినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పంట పొలాలకు సాగునీరు అందించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని మధుసూదనాచారి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నీరందక పంటలు ఎండిపోతున్నటువంటి దయానక పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించడం లేదు. నిర్ద్వందంగా పంటలు ఎక్కడ ఎండిపోతున్నాయనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో, ఈరోజు మొగులపల్లి మండలం కాసులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వరి పొలాలను పరిశీలిస్తే ఈ గ్రామం చాలా కుగ్రామం. ఈ గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటికీ 25 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి పెట్టి అనేక రకాల ఇబ్బందుల మధ్య కష్టం చేసి పంట చేతికొచ్చేటువంటి దశలో నీరందక ఎండిపోతున్నటువంటి పరిస్థితిని రైతులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం సాధించబడడానికి ముందు రైతులు ఎటువంటి గోసలు పడ్డారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత దుస్థితి పునరావృతం అవుతున్నది. తక్షణమే ప్రభుత్వం జిల్లాల వారీగా, మండలాల వారీగా లెక్కలు సేకరించి ఎకరాకు 25,000 చొప్పున రైతాంగానికి సహకారాన్ని అందించి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్లో జాన్సన్ నాయక్ పర్యటించారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. అకాల వర్షంతో దాదాపు 70 నుంచి 80 ఎకరాల పంట నష్టం జరిగింది. అసలే నీళ్లు రాక బాధపడతా ఉన్నారు. ఎందుకంటే రావాల్సిన టైంలో నీళ్ళు అందక పండాల్సిన పంట ఆ మాత్రంగా పండిన పంట అకాల వర్షంతో మొత్తం నీలమట్టం అయిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మేము వాళ్ళ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నష్టపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. ఎందుకంటే వాళ్ళు 25,000కు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనే వెళ్తుంది. నీళ్లు లేక బాధపడుతున్నారు. మరియు ఈ పంట నష్టం అయితే బాగా అన్యాయం జరుగుతుంది. దయచేసి రైతుల మీద మీ ప్రతాపం చూపెట్టకండి. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు తక్షణమే అధికారులను పంపించి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై టిఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం. మహబూబాబాద్ జిల్లాలో రైతుల కష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వేసిన పంటకు తడిలేక అన్నదాత తల్లాడుతున్నట్టు తీరు ప్రతి ఒక్కరిని కలవరపరుస్తుంది. నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన రైతు ఏర్పుల వెంకన్న 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అయితే సాగునీరు లేక ఇప్పటికే 1 ఎకరం పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరానికి కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు వెంకన్న 20,000 ఖర్చు పెట్టి సమీపంలోని ఆకేరు వాగులో బావి తవ్వించాడు. చెలిమిల నుంచి వచ్చే నీటిని అరగంటకు ఒకసారి మోటార్ ద్వారా పొలానికి అందిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని వెంకన్న కోరుతున్నాడు. మా విలేజ్ కౌసల్యాపల్లి, మా మండలం నరసింహులపేట, జిల్లా మహబూబాబాద్. ఇంతకుముందు మా పాత చెక్ డ్యామ్ తెగిపోయింది. కొత్త చెక్ డ్యామ్ కట్టించుకున్నాము. అప్పుడు ఉసుక దోలే చెక్ డ్యామ్ కూలిపోయింది. ఇక్కడ దాదాపు 200-300 ఎకరాల పొలాలు రైతులను నష్టపోతున్నాము. ఏ పై అధికారి సుధగా పట్టించుకుంటలేదు. నీళ్ళ గురించి, ఉసుకని గురించి, మేము నీళ్ళ గురించో మేము బాధ కష్టపడతాను. మళ్ళీ పాతకాలాల రోజుల చెద్దర్లు పెట్టుకొని మోటార్ల కడ పండుకుంటాను, ఉసుక దవ్వుకొని. దయచేసి ఏ ఎంఆర్ఓ గారు కానీ, అధికారులు ఎవ్వరు కానీ, పెద్ద పెద్దలు సార్లు ఎవరైనా ఇట్లా వచ్చి చూసిపోతాను కానీ ఒక్క ట్రాక్టర్ని బెదిరిస్తలేదు. ఒక్క ట్రాక్టర్ని ఏందంటలే
నైటు డే రామ్ మన శివరాత్రి జాతర జరుగుతుంది కంసరపల్లి వాకేర్ల. దయచేసి దీని గురించి ఎవరు పట్టించుకున్నా మీకు ధన్యవాదాలు. 8 ఎకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. పాల్వంచ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన ఎం శశికుమార్ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. శశికుమార్ ఈ సీజన్లో 8 ఎకరాల్లో పత్తి, వరి సాగు చేశాడు. పంటల నుంచి ఆశించినంత దిగుబడి రాకపోవటం, తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరగటంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్ గురువారం మరణించాడు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. 10 ఏళ్ల పాటు తెలంగాణ కోనసీమగా విరాజిల్లిన ఖమ్మం జిల్లాలో మచ్చుకు కూడా పచ్చదనం కనిపించడం లేదు. తిరుమలాయపాలెం మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆరెంపుల, కల్లేలంకుంట్ల చెరువు, చింతపల్లి చెరువు, ముత్తంగూడ కాలువ, తిరుమలాయపాలెం చెరువులో పూర్తిగా ఎండిపోయాయి. పంటలు బ్రతికే పరిస్థితి లేకపోవడంతో మొక్కజొన్న పంటలో ఆవులను మేపుతున్నారు రైతులు. గత ప్రభుత్వంలో బాగానే బతికామని, ఇప్పుడు నీళ్లు లేక అలమటిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరాల నుంచి మాకు బావులు పూటికే తీయడం తెలియదు, నీళ్ళు ఇవ్వనేది తెలియదు. మోటార్ ఆన్ చేస్తే ఉదయం 6 గంటల ఆన్ చేస్తే 6 గంటల మోటార్ నడిచినాయి. బావులు నీళ్ళు అయిపోలేదు. ఇప్పటికిప్పుడు 15 మంది ఇప్పుడు అప్పుడే పూటికలు ఇచ్చారు. బావులు నీళ్ళు లేక ఎండిపోతాయి. ఆడ జొన్నచేరు ఒక పక్క ఎండిపోయింది, అటు వరిపాలం పోతుంది. ఇట్లా ఈ విధంగా నానా అవస్థలు పడుతుంటాం. ఈ గత ప్రభుత్వం కాడ ఈ ప్రభుత్వం చేసే చేత అనేది ఇంతవరకు ఏమి చేసులు లేదు, సచ్చులు లేదు. ఈ నీళ్ళ గురించి బాగా పట్టించుకోవడం లేదు. ఆ విధంగా రైతాంగం ఇక్కడ దెబ్బతినాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కొలువుల కోనగా అవతరించింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాల జాతర కొనసాగింది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయి. ఉద్యోగ కల్పనే కాదు, అన్నింటా అగ్రభాగాన నిలిచింది మన రాష్ట్రం. దక్షిణ భారత్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నివేదిక ప్రకటించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం కొలువుల కిల్లాగా మారిందని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని, ఉపాధి కల్పన మృగ్యమవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాంటి నిజాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO వెల్లడించింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు ILO తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2022 నాటికి 3వ ర్యాంకుకు ఎగబాగినట్లు వెల్లడించింది. 0.0 స్కోరుతో తెలంగాణ ఈ ఘనతను సాధించిన LIO ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదిక వివరించింది. అంతేకాదు దక్షిణ భారతదేశంలో ఎక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం విశేషం. పురుషులకు సంబంధించిన ఉపాధి అవకాశాల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఉపాధి కల్పన జాబితాలో దేశంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న గుజరాత్ 5, ఉత్తరప్రదేశ్ 13 స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కల్పనలో కాంగ్రెస్ కంటే మిన్నగా స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిలిచింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 24,086 మాత్రమే. అందులో తెలంగాణ 10 జిల్లాల వాటా 42% అనుకుంటే మనకు దక్కినవి కేవలం 10,080 ఉద్యోగాలే. అదే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 2.32 లక్షలు. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసింది.
కాంగ్రెస్ ఏడాదికి సగటున 1000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే బీఆర్ఎస్ పాలనలో 2014 తర్వాత ఏడాదికి సగటున 23,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏ లెక్కన తీసుకున్నా బీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు దరిదాపులో కూడా ఉండవు. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలోనూ 10 ఏళ్ల వ్యవధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 17 లక్షల ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ లోక్సభ టికెట్ల ఎంపికపై బీసీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఖరారు చేసిన 13 స్థానాలకు 6 టికెట్లు రెడ్డిలకు కేటాయించడంపై మండిపడుతున్నారు. బీసీలకు ఇచ్చిన 3 సీట్లలోనూ 2 వలస నేతలకు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మిగిలిన 3 స్థానాల్లో అయినా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు మరోసారి అన్యాయం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు 2 టికెట్లు ఇస్తామని చెప్పి సర్వేల పేరుతో మొండి చేయి చూపించగా తాజాగా లోక్సభ టికెట్ల కేటాయింపులోనూ తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 13 టికెట్ల ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చాయ్పై చర్చ లైవ్ చూద్దాం. लेकिन G20 के बाद क्लाइमेट को लेकर एक वातावरण बना है कि भाई सब लोग अपनी अपनी जिम्मेवारी अदा करेंगे. तो जो हमने बीज बोए थे और जिसमें आपकी भी बहुत बड़ी भूमिका थी, वो अब कुछ वटवृक्ष के रूप में सामने आएगा ऐसा मुझे लग रहा है. मैं समझता हूँ क्लाइमेट एक ऐसा विषय है जरा खुले में जाकर के हम लोग बात करते हैं. If you're ever coming to the United States, I'd love to have you come to Seattle. I'll be happy to come. No, fantastic. I'm over here. Yeah. Is it okay? It is. Huh? Yes. Huh. क्लाइमेट को लेकर के हम बात कर रहे थे. भारत, मुझे बहुत खुशी है कि हम रिन्यूएबल एनर्जी के क्षेत्र में बहुत तेजी से आगे बढ़ रहे हैं. सोलर एनर्जी, विंड एनर्जी, हम काफ़ी काम, हम न्यूक्लियर के अंदर काफ़ी तेज़ी से आगे बढ़ना चाहते हैं. उसी प्रकार से ग्रीन हाइड्रोजन को हम बहुत तेज़ी से आगे बढ़ना चाहते हैं. मैं तमिलनाडु में था तो हमने एक हाइड्रोजन से चलने वाली बोट मैंने वहाँ से रवाना की, जो काशी में मेरे जो टूरिस्ट आते हैं उनके लिए ये एनवायरनमेंट फ्रेंडली, पॉल्यूशन फ्री ये बोट काशी से अयोध्या के लिए चलाने के लिए मैंने सोचा है, ताकि क्लीन गंगा की मेरी जो मूवमेंट है उसको भी मदद मिलेगा. एनवायरनमेंट कॉन्शियस सोसाइटी के लिए भी वहाँ से एक मैसेजिंग होता रहेगा. Well, India brings to the climate change a rich history of caring about the environment. How do you see connecting those? हमारे यहाँ रीयूज, रिसाइकल ये हमारे नेचर में है. अब देखिए ये जो जैकेट है ये रिसाइकल मटेरियल का है, लेकिन ये रिसाइकल मटेरियल की भी विशेषता है. इसकी विशेषता ये है जो टेलर के यहाँ कपड़े के टुकड़े निकलते हैं ये सारा वेस्ट इकट्ठा किया हुआ है. फिर जो पुराने कपड़े हैं उसको भी इसमें लिया हुआ है और 30-40% वेस्ट प्लास्टिक बोतल को लिया हुआ है और उन सबको रिसाइकल करके ये कपड़ा बना है. Yeah, the innovation both here in India and the world is coming along. Are the goals that we set, staying below 1.5 degrees, we probably will miss that. Even 2 degrees isn't going to be so easy. And the thing you and I really emphasized in Paris is the need for innovation. If the green approach can be made as cheap or cheaper than the old approach, then the adoption will be very good. If it's more expensive, it's not clear who's going to be willing to pay for that. Should the rich countries pay for that? It's not fair to tell India to slow down, building basic infrastructure just because the West
had those emissions, but you'll have to have some adaptation because there will. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.